సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా అనే పదం ఇప్పుడు వాడుతున్నారు కానీ ఆ రోజుల్లోనే ఆయన పాన్ ఇండియా హీరో. తెలుగు, తమిళ్, కన్నడం, హిందీ సినిమాలు చేసేవారు. ఆయన సినిమాలు హిందీలో కూడా విడుదలయ్యేవి. పాన్ ఇండియా తొలితరం హీరోల్లో రజనీకాంత్ ఒకరు. ఆయన ఇమేజ్ గురించి, స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జైలర్ సినిమాతో 700 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన రజనీ, కూలీ సినిమాతో 1000 కోట్లు రాబట్టి తమిళ చిత్రసీమకు మంచి బహుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దీనికి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై రోజు రోజుకు విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. రజనీకాంత్ కు తోడుగా అక్కినేని నాగార్జున విలన్ గా నటించడం, ఉపేంద్ర లాంటి కన్నడ స్టార్ కీలక పాత్ర పోషించడం లాంటివన్నీ కూలీకి కలిసి వస్తున్నాయి. ఇప్పటికీ విడుదలైన గ్లింప్స్ సూపర్ హిట్ అయింది. రజనీకాంత్ అభిమానులతో పాటు దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులంతా కూలీ కోసం ఎదురుచూస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 450 నుంచి 500 కోట్లుగా ఉంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నందుకు ఆసియా ఖండంలోనే తొలిసారిగా 280 కోట్ల రూపాయల అత్యధిక పారితోషికాన్ని రజనీకాంత్ అందుకున్నారు. నాగార్జునకు 24 కోట్లు ఇచ్చారు. శృతి హాసన్, పూజా హెగ్డే కథానాయకులుగా నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన జైలర్ తర్వాత రజనీ కూలీ చేస్తున్నారు. దీని తర్వాత జైలర్ 2 చేరున్నారు.